अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन अम्मा बअदु फअऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। हाजिरीन जमाअत अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। అల్లాహ్ తఆలా యొక్క దయ వల్ల రంజాన్ నెలలో మనం ప్రారంభించినటువంటి తఫ్సీర్ ప్రతి వారం కొన్ని ఆయతులు మనం చెప్పుకుంటూ కిందటి వారం సూరతుల్ బకరాలో 172 ఆయతులు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇన్షా అల్లాహ్ తఆలా అదే ఆయతు నుండి తఫ్సీర్ను కొనసాగించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. యా అయ్యుహల్లజీన ఆమనూ కులూ మిన్ తయ్యిబాతి మా రజక్నాకుం వష్కురూ లిల్లాహి ఇన్ కుంతుం ఇయ్యాహు తఅబుదూన్. ఇంతకుముందు ఆయతులో అల్లాహ్ తఆలా 168వ ఆయతులో యా అయ్యుహన్నాస్ కులూ మిమ్మా ఫిల్ అర్ది హలాలన్ తయ్యిబా అని చెప్పడం జరిగింది. అక్కడ ఓ మానవులారా, భూమిలో ధర్మసమ్మతమైన మరియు పవిత్రమైనటువంటి వస్తువులన్నీ తినండి, మరియు వలా తత్తబియు ఖుతువాతి శైతాన్, మరియు శైతాన్ అడుగుజాడల్లో నడవకండి, ఇన్నహు లకుం అదువ్వు ముబీన్ అని చెప్పడం జరిగింది. అతను మీకు బహిరంగ శత్రువు అని. ఇప్పుడు ఇక్కడ 172వ ఆయతులో అక్కడ మొత్తం మానవులందరికీ చెప్తే, ఇక్కడ ప్రత్యేకించి విశ్వాసుల కోసం అల్లాహ్ తఆలా పవిత్రమైనటువంటి వస్తువుల్ని తినడానికి సూచిస్తున్నాడు. మరియు దీని తర్వాత ఆయతుల్లో ఏవి అపవిత్రమైనటువంటి వస్తువులేవి, విషయాలు ఏవి అనేవి కూడా అల్లాహ్ తఆలా తేటతెల్లం చేస్తాడనమాట. ఎందుకంటే మిగిలిన వాళ్ళు అంటే అవిశ్వాసులు వాటిని తింటూ ఉంటారు, కానీ విశ్వాసులకు ఇవి కూడా మీకోసం హరాము అవుతాయి అని అల్లాహ్ తఆలా ప్రత్యేకంగా చెప్పడానికి ఇక్కడ మరొక్కసారి ఆయతు పునరావృతం చేయడం జరిగింది. ఏమంటున్నాడు అల్లాహ్ తఆలా? యా అయ్యుహల్లజీన ఆమనూ, ఓ విశ్వాసులారా, కులు తినండి, మిన్ తయ్యిబాత్ పవిత్రమైనటువంటి దాని నుండి తినండి, మా రజక్నాకుం ఏదైతే మేము మీకు ప్రసాదించామో దాంట్లో మీరు పవిత్రమైనటువంటిది తినండి, మరియు వష్కురూ లిల్లా, మరియు అల్లాహ్ తఆలాకు మీరు కృతజ్ఞతలు తెలపండి. అల్లాహ్ తఆలాకు మనం తినేటువంటి ప్రతి మెతుకు మీద కూడా మనం కృతజ్ఞతలు తెలపాలి. అందుకే ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తిన్నా తాగినా సరే ముందు బిస్మిల్లాతో ప్రారంభించేవారు. తిన్నప్పటికి తాగినప్పటికి అల్హమ్దులిల్లా అనేది మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అది పాలకైతే ఒక రకమైనటువంటి శుక్రియా కలిమాతులు ఉన్నాయి, భోజనానికైతే ఒక రకమైనటువంటి శుక్రియా కలిమాతులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అన్నిట్లో మాత్రం ఉండేది అల్హమ్దులిల్లా. మరియు అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు? ఇన్ కుంతుం ఇయ్యాహు తాబుదూన్, ఒకవేళ మీరు అల్లాహ్ను ఆరాధించే వారే అయితే. ఇక్కడ కండిషన్ ఏం పెట్టాడు? మీరు ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే మీరు అల్లాహ్ను ఆరాధిస్తున్నారు కాబట్టి, ఆరాధించే వారే అయితే. కొంతమంది ఎలా ఉంటారంటే ఆరాధన అంటే ఏమనుకుంటారంటే జస్ట్ మనం పోయి మస్జిద్లో ప్రజెంట్ వేయించుకొని రావడము, లేదంటే సజ్దాలు భారీగా చేయడము, లేదంటే రుకులు భారీగా చేయడము, లేదంటే రాత్రికి లేచి తహజ్జుద్ నమాజ్ చేయడము ఆరాధన అనుకుంటారు, లేదా ఉపవాసాలు పాటించడము ఇలాంటివి. అన్నింటికంటే ఆరాధనలో ముఖ్యమైనది ఏమిటి అంటే మన ఆరాధన, మనం నిజంగా అల్లాహ్ను ఆరాధిస్తున్నాము అనే దానికి నిదర్శనం ఏమిటి అంటే ధర్మసమ్మతమైనటువంటి పనులు చేయడం, ధర్మసమ్మతమైనటువంటి పవిత్రమైనటువంటి వస్తువుల్ని తినడం, అల్లాహ్ ధర్మసమ్మతం చేసినటువంటి వాటిని మనం అధర్మసమ్మతం చేసుకోకపోవడం, అంటే మనం హరాం చేసుకోకపోవడం, ఇవి ఆరాధనలో ముఖ్యమైనవి. అల్లాహ్ను ఆరాధిస్తున్నాము అంటే తినే తాగే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్లాహ్ చెప్పినటువంటి హలాల్ చేసినటువంటి వాటిని తినాలి, అల్లాహ్ హరాం చేసినటువంటి వాటిని పోకూడదు. ఎవరైతే అల్లాహ్ హలాల్ చేసినటువంటి వాటిని హరాం చేసుకుంటున్నాడో, అల్లాహ్ హరాం చేసిన దాన్ని హలాల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడో, అతడు రోజుకు 150 సజ్దాలు చేసినా కూడా ఏం లాభం లేదు. ఎందుకంటే అతన్ని అల్లాహ్ను ఆరాధించడం లేదు, జస్ట్ చూపిస్తాడంతే, ఇది కూడా నేను చేస్తున్నాను అని మస్జిద్లో పోయి ప్రజెంట్ వేయించుకుంటాడు తప్ప అది ఆరాధించడం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆరాధిస్తాడో అల్లాహ్ చెప్పినటువంటి కండిషన్ ఏమి అంటే నేను చెప్పినట్టు తినండి, నేను చెప్పినటువంటివి తాగండి, మరియు కృతజ్ఞతలు తెలియజేయండి అని. ఎంతోమంది ముస్లింలు ఈ రోజున మనం చూస్తూ ఉంటాం, తర్వాత కూడా మీకు వస్తాయి. మిగిలిన విషయాల్లో ఉన్నటువంటి పట్టు విడుపులు తినే తాగే దాంట్లో మాత్రం ఉండవు. అల్లాహ్ తఆలా చెప్పినటువంటి వాటిని తిందాము, మిగిలిన వాటి నుండి దూరంగా ఉందాము. నేను ఇంకా తినడం తాగడం మాత్రమే చెప్తాను, ధర్మ సంపాదన గురించి ఇంకా నేను మాట్లాడడం లేదు. ధర్మ సంపాదన గురించి మాట్లాడడం లేదు, వడ్డీల గురించి మాట్లాడడం లేదు. జస్ట్ డైరెక్ట్గా బయటికి కనిపించే ఫిజికల్ వస్తువులు ఏదైతే ఉన్నాయో, పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా అల్లాహ్ తఆలా ధర్మసమ్మతమైనటివి, అల్లాహ్
హలాల్ చేసినటువంటివి తినమంటేనే మన వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏవైతే తినడానికి అల్లాహ్ అనుమతి ఇచ్చాడో దాన్ని తినమంటే మాత్రం ఎక్కలేని ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే కొన్ని జంతువుల్ని మనం హరాం చేసుకున్నారు ఆల్రెడీ మన సమాజంలో. వాటిని తింటే మిమ్మల్ని ఇంట్లోకి కూడా రానివ్వరు. ఉదాహరణకు ఎద్దు మాంసం తిని ఇంట్లోకి వచ్చాడని ఇంట్లోకి చెప్పండి. ఇక్కడ వాళ్ళు కొంతమంది ఏరియాల్లో బాగానే ఉంది, పర్వాలేదు. ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఎద్దు మాంసము లేదంటే దున్నపోతుతో ఏదన్నా బీఫ్ తినేసి వచ్చాడని చెప్పేసి తెలిస్తే మిమ్మల్ని ఇళ్లలోనికి కూడా రానివ్వని పరిస్థితి ఈ రోజున మన ముస్లిం సమాజంలో ఉందన్నమాట. ఇది అల్లాహ్ హలాల్ చేసినటువంటి ఒక దాన్ని మీరు హరాం చేసుకుంటున్నారు. ఇది చాలా పెద్ద పాపం. అసలు మీరు అల్లాహ్ ఆరాధనకు అర్హతే సంపాదించలేదు ఇట్లాంటి పనులు చేస్తే. ఇప్పుడు అల్లాహతల ఏమంటున్నాడంటే, అల్లాహ్ ముందేమన్నాడు? పవిత్రమైనటువంటివి, ధర్మసమ్మతమైనటువంటివి తినండి అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అంటామో ఇప్పుడు చూడండి, విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య అన్ని విషయాలు కామన్ అయిపోతాయి. సపరేట్‌గా ఏముండవు. ఇప్పుడు కొంతమంది ముష్రిక్కులు ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్నింటిని వాళ్ళు ధర్మసమ్మతంగా భావించేవాళ్ళనమాట. ఇవి కూడా పవిత్రమైన భావించేవాళ్ళు. అందుకని అల్లాహతల ఏం చెప్తున్నాడంటే, ఇవి కూడా మీరు పవిత్రమని భావించవచ్చు. కాబట్టి ఓ విశ్వాసులారా మీరు మాత్రం వీటి జోలికి పోవద్దండి అని అల్లాహతల స్పెసిఫిక్‌గా చెప్పడం జరిగింది. ఇక్కడ అల్లాహతల ఏమంటున్నాడంటే, ఇన్నమా హర్రమ అలైకుం, ఇవి మాత్రమే మీకు నిషేధించినవి అని చెప్పడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ ఇన్నమా అనేది ఇవి మాత్రమే అనేటువంటి పదంలో రాదు. ఇక్కడ ఇన్నమా అనేది హస్ర ఇజాఫీ వస్తుందన్నమాట. అంటే నిజానికి నిషిద్ధ వస్తువులు ఇవి, మీరు చేసుకున్నటువంటివి కాదు, ఇవి నిజానికి నిషిద్ధ వస్తువులు అని చెప్పే ఉద్దేశంతో అల్లాహ్ తఆలా ఇన్నమా అనేటువంటి పదం ప్రయోగించడం జరిగింది. ఇన్నమా హర్రమ అలైకుం, నిశ్చయంగా అల్లాహ్ తఆలా మీ మీద నిషేధించినవి ఏమి అంటే అల్ మైతత అంటే ముర్దార్, మీ మీద నిషేధించినవి ఏంటి? అల్ మైతత. అల్ మైతత అంటే చచ్చినటువంటి జంతువులు. ఇక్కడ చేప కూడా చచ్చింది కదా అని చెప్పేసి అనుకుంటారు. యాక్చువల్‌గా దాన్ని హదీస్ నుంచి కూడా మనం సాబిత్ చేయవచ్చు. కానీ అల్ మైతత ఎప్పుడైతే వాడతామో ఈ మైతత అనేది జంతువులకు వాడతారు. చచ్చిపోయినటువంటి జంతువులకు అని. ముర్దార్ అంటే జిబా చేయకోకుండా చనిపోయినటువంటి అనారోగ్యం కారణం లేదా సహజ మరణం ద్వారా లేదా ఏదైనా గాయపడి చనిపోయినటువంటి జంతువు అల్ మైతత. అది కూడా మీకు హలాల్ జంతువు అయినప్పటికీ అది మీరు తినకూడదు. అందుకని ఇవి డౌట్లు ఉంటాయి కాబట్టి అల్లాహ్ తఆలా క్లారిఫై చేయడం జరిగింది. ఎందుకంటే ఆ కాలంలో ముష్రికులు దెబ్బ తగిలి చనిపోయినటువంటి జంతువును కూడా తినేవాళ్ళు. మరి అదేవిధంగా సహజ మరణం పొందినటువంటి దాన్ని కూడా అప్పుడే వెంటనే అయితే కనుక కోసుకొని తినేవాళ్ళు అనమాట. కాబట్టి అటువంటి దాన్ని అల్లాహ్ తఆలా ముందు నిషేధించడం జరిగింది. ఏమది? ఇన్నమా హర్రమ అలైకుముల్ మైతద. అల్ మైతద అంటే సహజ సిద్ధంగా లేదా గాయపడి లేదా గొంతు పిసకడం వల్ల లేదా ఏదైనా కొట్లాట్లో దాన్ని జిబా కాకోకుండా వేరే ఏ విధంగా చనిపోయినా సరే అది అల్ మైతత ముర్దార్ అవుతుంది. మరియు వద్దమ, ఇంకా రక్తం. ఏం రక్తం అది? ప్రవహించేటువంటి రక్తం. ఈ రక్తం అనేది మనం తినకూడదు. రక్తం అనేది అల్లాహ్ తఆలా విశ్వాసుల కోసం హరాం చేయడం జరిగింది. అవిశ్వాసుల కోసం ఉంది, వాళ్ళు తింటారు, మనకు సంబంధం లేదు. విశ్వాసుల కోసం హరాం చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, నేను ఇందాకే చెప్పినానే 150 సజ్దాలు చేసేవాళ్ళు ఇళ్లల్లో కొంతమంది ఉంటారు. వాళ్ళ ఇళ్లల్లో కూడా ఆ ఏమంటారు పొట్టేల్ని కానీ మేకని కానీ జిబా చేసి ఆ రక్తాన్ని పట్టుకొని గడ్డగా తీసుకొని వెళ్ళి ఇంట్లో తినేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దాని ఫజీలతును కూడా వివరిస్తారు. దీన్ని తింటే ఆ నొప్పులు పోతాయి, అవి పోతాయి, ఇవి పోతాయి. అది హరాం. అది నువ్వు రక్తాన్ని ప్లాస్మా స్టేట్లోకి మార్చినా దేని స్టేట్లోకి మార్చినా కూడా తర్వాత అది రక్తం హరామే. మరి మీరు అనొచ్చు, కాదు హజరత్ మరి మాంసానికి కూడా రక్తం అంటుకొని ఉంటుంది కదా అని. అది ఎక్సెప్షన్. అది రక్తము తినడం వేరు పూర్తిగా. మాంసానికి కొద్దిగా రక్తం అంటుకొని ఉంది అంటే నువ్వు రక్తాన్నే దాన్ని ఉడకబెట్టి తినవు, దాన్ని కడుగుతావు, తర్వాత నీట్ చేసుకొని తింటావు. కానీ రక్తం పట్టుకొని నువ్వు తినేదాన్ని ఏదైతే ఉందో దానికి ఏమని జవాబు చెప్తావు? ఈ రోజున ప్రతి ముస్లిం కషాయవాని దగ్గర మీకు రక్తం పట్టడం జరుగుతుంది. ప్రతి ముస్లిం కషాయవాని దగ్గర నుంచి కొనుక్కుపోయే వాళ్ళలో చాలామంది ముస్లింలు కూడా దొరుకుతారు. మరి ఇది ఏ రకమైనటువంటి ఇస్లాం? ఇది ఏ రకంగా మీరు హలాల్ హరాంని దాంట్లో డిఫరెన్షియేట్ చేసినట్టు అవుతుంది? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో వాళ్ళ మైతత చచ్చినటువంటి జంతువులు మరియు రక్తం. వలహ్మల్ ఖింజీర్. ఖింజీర్ అంటే పందిని ఖింజీర్ అంటారు. లహ్మ్ అంటే మాంసం. పంది మాంసం ముస్లింలకు హరాం.
అదేవిధంగా అల్లాహతల పందిని పరిపూర్ణమైనటువంటి నజసే అయిన్గా చెప్పడం జరిగింది. అంటే అది పరమ అశుద్ధం అనమాట. దాని యొక్క ప్రతీదీ కూడా అశుద్ధమే. ఇప్పుడు ఎప్పుడైతే మనము పంది యొక్క మాంసం అశుద్ధం అంటామో దాని చర్మం వాడచ్చా, దాని కొవ్వు వాడచ్చా, ఇట్లాంటివి ముందు సమాజాల్లో జరిగినాయనమాట. హరాం చేసినటువంటి జంతువుల యొక్క మాంసం వాడుకోకుండా దాని యొక్క బోన్స్, దాని యొక్క కొవ్వు ఇట్లాంటివి మార్చి వాడేటువంటి వాళ్ళు. ఇది పంది మాంసానికి సంబంధించి మనకు గాలిబన్ రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఒక రకమైనటువంటి ప్రాబ్లం మనకు ఎదురవుతుంది. ఎందుకంటే అప్పుడు వాడే గన్ పౌడర్‌లో ఆ బుల్లెట్స్‌లో పంది యొక్క కొవ్వు వాడేవాళ్ళనమాట. దానికి సంబంధించి కూడా అప్పట్లో చాలా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది యుద్ధాల్లో వాటిలో. కాబట్టి మనము కేవలం పంది మాంసమే కాదు, పందికి సంబంధించింది ప్రతీదీ కూడా అశుద్ధంగానే భావిస్తాం. అలాగని పంది తగిలితే నువ్వు పోయి స్నానం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇది వస్తాది ముందు మనకు. పంది తగిలితే ముందు పోయి స్నానం చేయాలి. ఎవరు నేర్పించినారు మీకు ఇవన్నీ? ఈవెన్ హిందువుల్లో కూడా వాళ్ళ సంప్రదాయాల్లో కూడా లేదు పంది తగిలితే పోయి స్నానం చేయాలని. యాక్చువల్‌గా అక్కడ జరిగేది ఏమంటే పంది నజేసే అయిన కాబట్టి అది ఎప్పుడు అశుద్ధంలోనే పొర్లుతూ ఉంటుంది కాబట్టి, ఆ అశుద్ధం గనక నీకు తగిలితే అది కూడా నీకు తడి స్థితిలో ఉంటే దాని యొక్క మచ్చ నీకు రూ. 1 బిల్ల, ఒక దిర్హమంతా కంటే కూడా పైన ఉంటే నువ్వు దాన్ని తప్పనిసరిగా ఏం చేయాలంటే ఆ భాగాన్ని నువ్వు నీటితో శుభ్రపరచుకోవాలి. అంతవరకు మాత్రమే నీకుంది. అంతే తప్ప ఆ బట్టల్ని కాల్చేయడానికి లేదు. నీ దగ్గర నుంచి ఆ చర్మం కటింగ్ బ్లేడ్‌తో పీకేయడానికి ఏం లేదు. నీకేం అక్కడ కాలదు. నిన్నేమో నరకంలో పడేయరు. ఆ పంది తగిలినంత మాత్రాన నువ్వు పోయి అక్కడ వెంటనే స్నానాలు గట్రా చేయాల్సినటువంటి అవసరం లేదు. దానికోసం నువ్వు నమాజులన్నీ ఎగరగొట్టేసి ఇంటికొచ్చేంత వరకు నీళ్లు ముట్టుకోకోకుండా టిఫిన్. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే ఇవన్నీ చూసి చూసి సాలైపోయింది. విసుగొచ్చేసిందనమాట జనాలకు చెప్పి చెప్పి ఈ కట్టుబాట్లన్నీ చూసి. మా ప్రాంతంలో లేండి. మీ ప్రాంతంలో ఉన్నాయో లేదో నాకు తెలీదు. మా ప్రాంతంలో ఇట్లాంటివి అనేకం ఉన్నాయన్నమాట. కాబట్టి పంది తగిలితే నువ్వు స్నానాలు చేయమని ఎక్కడా నీకు చెప్పలేదు. పంది మాంసం తినడం అనేది హరాం. ఇంకా వమా ఉహిల్ల బిహి లిగైరిల్లాహ్, మరియు అల్లా తప్ప ఇతరుల పేరు ఉచ్చరించబడినది. అంటే ఇక్కడ 2 ఉన్నాయి. 2 కండిషన్స్ వస్తాయి. ఒకటొచ్చేసి ఏమొస్తుందంటే వాస్తవానికి అల్లా పేరు ఉచ్చరిస్తారు. కానీ నియత్ సమర్పణ వేరే వాళ్ళకుంటుంది. లేదా వాస్తవానికి అల్లా కోసమే అన్నట్టు అంటారు. కానీ వేరే వాళ్ళ పేర్లు తీసుకుంటారు. ఎందుకంటే ముష్రిక్కులు మక్కాలో ఉన్నటువంటి వారు లాత్, ఉజ్జాల మీద కూడా బలిచ్చేవాళ్ళన్నమాట. అల్లా పేరు మీదే బలిచ్చేవాళ్ళు మరియు లాత్, ఉజ్జాల మీద బలిచ్చేవాళ్ళు. అల్లా పేరు మీద బలిచ్చి నైవేద్యం లాత్, ఉజ్జాల దగ్గర పెట్టేవాళ్ళన్నమాట. ఇట్లాంటివి కూడా ఉన్నాయి. మరియు వాళ్ళు వాటాలు కూడా వేసేటువంటి వాళ్ళు. ఆ వాటాల్లో కూడా మీకు తర్వాత వస్తది. ఏదైతే భాగం అల్లా కోసం తీసిపెట్టినారో లాత్, ఉజ్జాలకు తక్కువ వస్తే అల్లాకి తీసిపెట్టిన భాగంలో నుంచి ఇస్తారు. ఏదైతే లాత్, ఉజ్జాల్లోకి తీసిపెట్టినారో ఆ భాగంలోంచి మాత్రం అల్లాహతలకు తీసిపెట్టరనమాట. ఇది అల్లాహతల తర్వాత ఎద్దేవా కూడా చేస్తాడు. ఈ రకమైనటువంటి పంపకం ఏమిది ఏది ఇది మీకు అవన్నీ పక్కన పెడితే ఎవరైనా సరే అది ఇస్లాంలో ఉన్నటువంటి వ్యక్తి కోసం కానీ లేదా ఇస్లామేతరుల ఎవరికైనా సరే మానవేతరుల కోసం కానీ మానవుల కోసం కానీ అల్లాకు తప్ప, అల్లాను ప్రసన్నం చేయడానికి తప్ప వేరొకరిని ప్రసన్నం చేయడానికి ఏదైతే మీరు బలి ఇస్తారో ఆ బలి అది హరాం. అది గైరుల్లా పేరు మీద ఇచ్చినట్టే అవుతుంది. అది ఇస్లాంలో ఉన్నటువంటి వ్యక్తి పేరు మీద ఇచ్చినా లేదా వేరే దానిల మీద ఇచ్చినా ఏది ఇచ్చినా సరే. ఇప్పుడు ఇంకొక కేసు ఏమొస్తుంది అంటే లేదు హజరత్ మేము వాళ్ళకే ఇస్తాము కానీ మేమైతే హలాలే చేస్తాము అంటారు. ఎలాగైతే కొంతమంది ఈ టెంపుల్స్ దగ్గర, ఆస్థానాల దగ్గర వగైరా వాటి దగ్గర పోయి అక్కడ కూడా జివాజ్ చేస్తారు. నాకు అర్థమే కాదు ఎందుకు చేస్తారు మీరు? ఇప్పుడు వాళ్ళు అల్లాహతలని నమ్మరు. మీరు ఎందుకు పోయి జివాజ్ చేయడం నాకు అర్థం కావడం లేదు. మళ్ళీ దాన్ని అది తినేదానికి కూడా మన వాళ్ళే పోతారు. ఎందుకు? ఇప్పుడు అది పరిపూర్ణంగా వాళ్ళు భావించేటువంటి దేవీ దేవతల పేరుతో వాళ్ళు మొక్కుకున్నది అది. వాళ్ళు సంపూర్ణంగా వాటికి నైవేద్యం కింద పెడతారు. నువ్వు ఎందుకు మధ్యలో పోయి అల్లాహ్ యొక్క పేరు తీసుకుంటారో నాకు అర్థం కావడం. మొన్న కూడా ఒక టెంపుల్‌లో ఈ విధంగా చేసినారని చెప్పేసి వాళ్ళ మీద కేస్ పెట్టండి అని చెప్పేసి అబ్జెక్షన్ చేయడం జరిగిందనమాట. నేను అడిగేది ఏమంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి నువ్వు పొయ్యి అల్లాహ్ పేరు ఉచ్చరించినంత మాత్రాన అది అల్లాహ్‌కి చెందుతుందా? లేదు కదా! వాళ్ళ మనసులో సంకల్పం ఉండేదేమి? ఆ ఫలానా చోట దాన్ని జిబా చేయాలని చెప్పేసి, దాన్ని బలి ఇవ్వాలని చెప్పేసి ఉంది. నువ్వు అల్లాహ్ పేరు చెప్పినంత మాత్రాన అది అల్లాహ్ అవుతుందా?
కాదు కదా. ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తారో నాకు అర్థమే కాదు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పద్ధతి ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు నిరభ్యంతరంగా స్వతంత్ర భారతదేశంలో మనము పాటించుకోవచ్చు, వాళ్ళు పాటించుకోవచ్చు. అంతే తప్ప అలా అలా ఎళ్ళి ఇట్లాంటి మతపరమైనటువంటి దాంట్లో కలగాపులగం చేసేటువంటి ప్రయత్నం చేయొద్దండి. వాళ్ళు దాన్ని బలిచ్చుకుంటారో, లేదా ఇంకో రకంగా ఏదన్నా చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. ఇంకొంతమంది అంటారు, కాదు హజరత్ వాళ్ళే పిలిచినారు, మనం పోతాము ఈ విధంగా అని చెప్పేసి. సరే పోయినప్పుడు వాళ్ళకి చెప్పండి, ఈ రకంగా చేసినంత మాత్రాన అది హలాల్ అవ్వదు. అదేమి అల్లాహ్ తఆలాకి చెందదు. కాబట్టి ఇట్లాంటివి క్లియర్‌గా చెప్పండి. వాళ్ళకి సంబంధించింది ఏదన్నా కార్యక్రమాలుంటే వాళ్ళు చేసుకుంటారు. మీరు మాంసం కొనేటప్పుడు బయట షాపులో ఎక్కడైనా సరే హలాల్ చేసినటువంటిది మాత్రమే ఉంటే గనక కొనండి. లేదు వేరే రకంగా కొంటే దానికి మనం యాగీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇష్టం వాళ్ళది. వాళ్ళ జట్కాతో తినొచ్చు, లేదా వేరే దాంతో తినొచ్చు. వాళ్ళ ఇష్టం వాళ్ళది. నీ ఇష్టం నీది. నీ మతాన్ని నువ్వు అవలంబిస్తావు. వాళ్ళ మతాన్ని వాళ్ళు అవలంబిస్తావు. నువ్వు హలాల్ చేసినారా లేదా తెలుసుకొని మాత్రం తిను. హోటల్‌కి పోతే తెలుసుకొని తిను. అంతవరకే. ఇక వాళ్ళు అబద్ధం చెప్పినారా, నిజం చెప్పినారా ఇది మనకు లోతుగా పరిశోధించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ మీద మనం నమ్మకం పెట్టి తినొచ్చు. ఆ! ఇక్కడ మీకు హరాం చేసినవేమి? 1 చచ్చినటువంటి జంతువులు, 2 రక్తము, 3 పంది మాంసం, 4 అల్లాహ్ తప్ప ఇతరుల పేరు ఉచ్చరించబడినది. దీంట్లో కూడా అల్లాహ్ తఆలా ఎక్సెప్షన్ ఇచ్చినదేమంటే ఫమని తుర్ర గైర బాగిం వలా ఆదిన్ ఫలా ఇస్మా అలైహి. అయితే ఎవరైతే అవిధేయతకు పాల్పడకోకుండా, హద్దు అతిక్రమించకోకుండా, అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ప్రాణాపాయ స్థితిలో ఇట్లాంటిది తిన్నా కూడా, ఏదన్నా పంది మాంసం తిన్నా, లేదా ఇట్లాంటి హరాం ఇతరుల పేర్లతో ఉచ్చరించబడినది తిన్నా, లేదా రక్తం తిన్నా, లేదా చచ్చిన జంతువులు ఏదైనా సరే తిన్నా, ఏది ప్రాణాపాయ స్థితిలో అల్లాహకు అవిధేయత చూపించేటువంటి ఉద్దేశం లేకోకుండా ఆశతో ఆవురావురమని తినకోకుండా ఏదో ప్రాణం నిలుపుకోవడానికి ఇట్లాంటిది తిన్నా కూడా ఎటువంటి పాపము లేదు. దీన్ని ఏమంటారంటే ముభా అంటారన్నమాట. అంటే పుణ్యము లేదు, పాపము లేదు. అల్లాహ్ తఆలా దీని గురించి మిమ్మల్ని ప్రశ్నించడు. ఇన్నల్లాహ గఫూరుర్ రహీం. ఎందుకంటే ఆయన నిశ్చయంగా క్షమించేవాడు, జాలి చూపేవాడు. ఇక్కడ రక్తానికి సంబంధించి ఇంకొన్ని ఆదేశాలు ఉన్నాయి. ఇంకా రక్తానికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 2 రక్తాలను హలాల్ చేయడం జరిగింది. 2 రక్తాలు హలాల్ ఏమంటే ఒకటి వచ్చేసి లివరు, ఇంకొకటి వచ్చేసి తిల్లి అంటారు. దాన్ని ఇక్కడ భాషలో అయితే నెరడు అంటారు, గుల్మం అంటారు. మామూలుగా తెలుగు పదం వచ్చేసి గుల్మం అంటారు దాన్ని. ఇవి 2 కూడా రక్తంతో తయారయ్యేవే. కానీ ఆ రక్తాన్ని ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హలాల్ చేయడం జరిగింది. ఏదైతే పరిపూర్ణంగా రక్తం అని ప్రవహించేదాన్ని పిలుస్తామో అది మాత్రం హరాం. లివర్ మరియు గుల్మం ఇది కూడా రక్తంతోనే తయారైతే వీటిని మనం తినచ్చు. అలాగే మైతాతలో చచ్చినటువంటి జంతువుల్లో మనకు 2 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హలాల్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి చేప, రెండోది వచ్చేసి మిడత. మీరు వినేది నిజమే, మీ చెవులు బాగానే పనిచేస్తున్నాయి. నేను కూడా పూర్తి స్పృహతోనే చెప్తున్నాను. మిడత అనేది హలాలే. మిడతలో కూడా కొద్దిపాటి రక్తం ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. కానీ మిడతను కూడా డైరెక్ట్ జిబా చేయకోకుండా తింటారు. వాటి వేపుడు కూడా తింటారు. మీరు ఎలాగైతే ఈ స్నాక్స్ తింటారో అక్కడ అరబ్బులో వచ్చేసి మిడతల వేపుడు కారం చల్లుకొని తింటారనమాట. కాబట్టి మిడత కూడా హలాలే. 2 మైతతలో అంటే చచ్చినటువంటి జంతువుల్లో ఒకటి చేప, తర్వాత మిడత. ఇంకొంచెం మంది ఎక్స్ట్రీమ్‌కి పోయి చేప చనిపోయి చాలా సేపు అయిందనుకోండి, అంటే అంటే ఫికా హనఫీలో మనకు ఒకటి చేప మనకు దొరుకుతుంది లైవ్‌గా. ఆ తర్వాత చనిపోతుంది. దాన్ని మనం తింటాం. ఇది నో అబ్జెక్షన్. కానీ చనిపోయిన స్థితిలో గనక చేప దొరికితే అది కూడా తినకూడదు, మక్రూహ్ అవుతుందని చెప్పేసి ఫికా హనఫీలో అంటారు. కాబట్టి దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ప్రాణం ఉండే వాటిని మీరు పట్టుకొని ఆ తర్వాత తినడం మంచిది. అంతే తప్ప చేపకి జిబా చేయాల్సిన అవసరం లేదు. ఆ జిబా అంటే గుర్తుకొచ్చింది. సొరకాయలు, పొట్లకాయలు, బెండకాయలు, వంకాయలకు కూడా మీరు జిబా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన వాళ్ళు చేస్తారు. వేటికైతే ఏమంటారు పట్టుకోవడానికి కాండం ఏదైతే ఉంటుందో అవి లేనటువంటి దాళ్ళకన్నిటికీ జిబా చేయాలన్నట్టు అంటారు. లేదంటే మన వాళ్ళు ముస్లింలు తినరు అంటారనమాట. ఇవన్నీ శుద్ధ మూఢనమ్మకాలు. అల్లా పేరుతో శైతాన్ కల్పించినటువంటి అబద్ధాలు. అల్లా పేరుతో మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఇట్లాంటి వాళ్లకు నరకంలో శిక్ష ఉంటుంది. మరియు అల్లాహ్ తఆలా యొక్క శాపము, ఆయన యొక్క ఫరిష్తాల శాపం ఇవన్నీ ఉంటుందని ఇంతకుముందు ఆయతుల్లోనే మనం తెలుసుకున్నాం. అల్లా పేరుతో అల్లా చెప్పనటువంటి విషయాలను కనుక చెప్తే వారి మీద అల్లా శాపము, ఫరిష్తాల శాపము,
శాపం ఇచ్చేటువంటి వాళ్ళందరి శాపం కూడా వాళ్ళందరి మీద పడుతుంది. అదేవిధంగా గుడ్డును ఎక్కడైనా కొంచెం మరి ఆర్థడాక్స్ ముస్లిం ఫ్యామిలీస్ ఉంటాయి. అంటే మేము తప్ప ప్రపంచంలో ముస్లింలు ఎవరు లేము అని చెప్పేసి భావించేటువంటి ముస్లిం కుటుంబాలు కొన్ని ఉంటాయి. వాళ్ళ ముందర మీరు ఎక్కడన్నా బయట గుడ్డు దోశ తిన్నారనుకోండి, మీరు చచ్చిపోయినట్టే. అంటే మీరింగా అపవిత్రులు అయిపోయినట్టే అనమాట. బయటికెళ్ళి గుడ్డు దోశ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఎట్లా ఏస్తారు? పగలగొడతారు, ఏస్తారు, గుడ్డు మీద ఏసిస్తారు. మన వాళ్ళు ఎట్లా చేస్తారు? ఈ ఆర్థడాక్స్ ముస్లిం ఫ్యామిలీస్ దాన్ని చదివి, దాన్ని విన్నవించుకొని ఏమని విన్నవించుకుంటారు ఆ గుడ్డు కంటే, అయ్యా గుడ్డు గారు మీకు జిబా చేస్తామంటే తలకాయ లేదు, మిమ్మల్ని కోద్దామంటే మీకు రెక్కలు లేవు. ఈ విధమైనగా దాన్ని విన్నవించుకొని కాబట్టి గత్యంతరమైనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని పగలగొట్టి మేము ఈ విధంగా ఆమ్లెట్ వేసుకొని తింటున్నామని ఉర్దూలో చెప్పుకొని తింటారనమాట. ఇది ఎవడు నేర్పించినాడు మీకు? శైతాన్ తిని నేర్పించాలన్నా కూడా 3-4 రోజులు కోచింగ్ క్లాస్ తీసుకుంటే తప్ప గుర్తుండదే. ఎవరు నేర్పించినారు మీకు ఇది? శైతాన్ కంటే కూడా అధ్వానమైనటువంటి వాడు ఎవడన్నా వచ్చి నేర్పించాల్సిందే తప్ప పక్కనే ఫర్నే హే, కాట్నే ముండినే హే, ఏమి ఇవి మాటలు ఇవన్నీ? మీరు బిస్మిల్లా అని చెప్పేసి వేసుకుంటే సరిపోతుంది. గుడ్డుకు ఎటువంటి జిబా అవసరం లేదు, ఎటువంటి కలిమాత్రులు లేవు. ఇవన్నీ మీకు శైతాన్ నేర్పించినవి మూఢనమ్మకం. కాబట్టి మైతతలో 2 హరాం, 2 హలాల్. ఒకటి వచ్చేసి చేప, 2 మిడత. రక్తంలో 2 రకాలైనటువంటి రక్తాలు హలాల్. ఒకటి వచ్చేసి లివర్, కాలేయం, 2 వచ్చేసి తిల్లి అంటారు ఉర్దూలో, దాన్ని గుల్మం అంటారు తెలుగులో. ఈ 2. అదేవిధంగా హరాం ఇక్కడ చెప్పనటువంటి వాటిల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొన్ని హరాం చేయడం జరిగింది. అదొచ్చేసి ఒకటి కుక్క. ఇక్కడ మనకు స్పెషల్గా చెప్పలేదు, కానీ అది తయ్యిబాతులోకి రాదు. ఎందుకంటే కుక్క అనేది అశుద్ధ భక్షకి, సర్వభక్షకి. అశుద్ధము తింటుంది, అది మొత్తం సర్వం తింటుంది, ఆఖరికి తన వాంతిని కూడా తన తింటుంది. కాబట్టి అది ఎప్పటికీ కూడా పవిత్రం కాలేదు, కాబట్టి అది తయ్యిబ్ కాదు. కాబట్టి కుక్క ఒకటి. అదేవిధంగా గాడిద విషయంలో ఒక అపోహను ఉండేది, మరియు ఇది కాలక్రమేణా హరామైంది. గాడిదకి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు హదీస్ దొరుకుతుంది బుఖారీలో. ఖైబర్ యుద్ధం విజయం సాధించినటువంటి రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పెంపుడు గాడిదల యొక్క మాంసాన్ని నిషేధించడం జరిగింది. అప్పటికి వాళ్ళు వండుతూ ఉన్నారు మదీనాలో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర నుంచి ప్రకటించే వ్యక్తి ఈ విధంగా ప్రకటిస్తే అప్పుడు ఆ వండుతున్నటువంటి దాన్ని కూడా పారేయడం జరిగింది అనమాట. పెంపుడు గాడిదలు, కంచర గాడిదలు కాదు, పెంపుడు గాడిదలు. ఏదైతే ఇళ్ళ దగ్గర ఈ బట్టలు అవి మోస్తూ ఉంటాయో ఈ గాడిదల యొక్క మాంసం కూడా హరాం అవుతుంది. అదేవిధంగా గుర్రాలకు సంబంధించి ఇమాం అబూ హనీఫా గారు ఇది మక్రూ అని ఫత్వా ఇవ్వడం జరిగింది రకరకాల కారణాల వల్ల. అయితే గుర్రం టర్కీలోకి పోతే మొత్తం అంతా తినేది గుర్రం మాంసమే, అక్కడంతా ఉన్నది ఫికా హనఫీ వాళ్ళే. కాబట్టి గుర్రం అనేది మక్రూ కాదు, మక్రూయే తంజీహీ కాదు, మక్రూయే తహరీమీ కాదు. అప్పుడున్నటువంటి యుద్ధ పరిస్థితుల కారణంగా ఇమాం అబూ హనీఫా గారు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కాలంలో ఎవరైనా గుర్రం మాంసం తినాలనుకున్నా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లక్షణంగా తినొచ్చు. అది హలాలే, హరాం కాదు. ఎందుకంటే హరాం కాంది మనం హరాం చేసుకోకూడదు, హలాల్ కాంది హలాల్ చేసుకోకూడదు. ఎందుకంటే హలాలో హరాం చేసేటువంటి అధికారం కేవలం అల్లాహకు మాత్రమే ఉంది. అది ఏ వ్యక్తికి లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అల్లాహతఆలా అంటున్నాడు 174వ నంబర్ ఆయతలో, అల్లా తన గ్రంథంలో అవతరింపజేసినటువంటి విషయాలను దాచేవారు ఇట్లే చెప్పుకోకుండా దాస్తూ ఉంటారు అనమాట. చాలా మంది కనపడతారు, సందుకోగరు ఉంటారు నేర్చుకున్న వాళ్ళు. ఇన్నల్లజీన యక్తుమూన మా అంజలల్లాహు మినల్ కితాబి వయష్తరూన బిహి సమనన్ ఖలీలన్ ఉలాయిక మా యఅకులూన ఫీ బుతూనిహిం ఇల్లన్ నార్. అల్లాహు అక్బర్ కబీరా. అల్లాహతాలా యొక్క గ్రంథంలో అవతరింపజేసినటువంటి విషయాలను దాచిపెట్టేవారు, వయష్తరూన బిహి మరియు వాటిని కొద్దిపాటి లాభానికి అమ్ముకునేటువంటి వారు. కొద్దిపాటికి లాభం అంటే ఎక్కువ రేటుకి అమ్ముకోవాలని కాదు, అంటే ప్రజల దగ్గర నుంచి వచ్చే సొమ్ముకు ఆశపడి వాళ్ళకి నిజాలు చెప్పుకోకుండా దాచిపెడతారు. ఇప్పుడు అది ఏమవుతుంది? వ్యాపారం చేసినట్టే కదా. అల్లా యొక్క ఆయతుల్ని పక్కన పెట్టి ఆ సొమ్మును తీసుకోవడం అనేది ఏదైతే ఉందో ఇది అల్లా యొక్క ఆయతులతో వ్యాపారం చేసినట్టే. సమనన్ ఖలీలా, చాలా కొద్దిపాటి ధరకు. ఉలాయిక మాయ కూలున, వాస్తవానికి ఇటువంటి వారే వాళ్ళు నింపుకుంటున్నారు, తింటున్నారు. ఏం 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 నింపుకుంటున్నారు? ఫీ బుతూనిహిం, వారి యొక్క పొట్టల్లో నింపుకుంటున్నారు. ఏం నింపుకుంటున్నారు అంటే ఇల్లన్నారు, అగ్ని తప్ప మరేమి నింపుకోవడం లేదు. అగ్ని తప్ప మరేమి నింపుకోవడం లేదు. కాబట్టి ఆలిం అయితే మీరేదో పెద్ద
హోదాలు లభిస్తాయి అని చెప్పేసి అనుకోవడం పొరపాటు. ముందు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. జ్ఞానం ఉండి ఇట్లాంటివన్నీ దాచిపెడితే శిక్షలే ఎక్కువ ఉన్నాయి తప్ప, మీరు ఎక్కడైనా చూడండి పదవి పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. అదేవిధంగా ఆలిం అనేటువంటిది పదవి ఇది. బాధ్యతతో కూడుకున్నటువంటి పదవి. హలాలు హరాముకు సంబంధించినటువంటి విషయాలు చెప్పేటువంటి పదవి. కేవలం దాన్ని ఈ రోజున మనం కొన్ని ఉర్దూ పుస్తకాలు చదువో, కొన్ని వీడియోలు వినో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అశుభ సూచన వారి కోసము మరియు సమాజం కోసం. అల్లాహ్ అంటున్నాడు ఇంకా, వలా యుకల్లిముహుముల్లా యౌమల్ ఖియామా. అల్లాహు అక్బర్. అల్లాహ్ ఖయామత్ రోజున వారితో మాట్లాడు. అల్లాహ్ అస్సలు వారితో మాట్లాడు. వలా యుజక్కీహిం, మరియు వారిని పరిశుద్ధపరచడు. ఏం బతుకు పెట్టుకోవడానికి చెప్పండి? గ్రంథ జ్ఞానం నేర్చుకొని, గ్రంథంలో ఉండే విషయాలు నేర్చుకొని దాన్ని దాచిపెట్టి ప్రజల మెప్పు కోసం, ప్రజలు ఇచ్చే డబ్బు కోసం గనక చేస్తే అల్లా ఏమంటున్నాడు, మీరు తింటానేది ఏదైతే ఉందో అది అగ్ని తప్ప మరేమీ కాదు. మరియు అల్లాహ్ మీతో మాట్లాడు ఖయామత్ రోజున. అల్లా మిమ్మల్ని పరిశుద్ధపరచడు ఖయామత్ రోజున. మరియు వలహుం అజాబున్ అలీం, మరియు అల్లాహ్ మీకు కఠినమైనటువంటి శిక్ష విధిస్తాడు. బాధాకరమైనటువంటి శిక్ష ఉందని చెప్తున్నాడు. చెప్పండి, దీన్ని కూడా మనకు కాదు, ఇది కూడా యూదులకో, క్రైస్తవులకో, కాఫీర్లకో వేసేసుకోండి. మొత్తం అన్ని ఆయతలన్నీ వాళ్ళ కోసమే కదా ఉండేది. మనకు జస్ట్ ఏముంది, హలాలు తినేదానికి మాత్రం సంబంధించి కదా. దీంట్లో ఎక్కడని చెప్పండి, ముందు చెప్పినది యాయి వల్ల జీన ఆమెనునే కదా. తర్వాత ఒకవేళ చెప్పినా కూడా ఎవరి కోసం చెప్తారో చెప్పండి, యూదుల కోసం చెప్పినారు. ఎందుకు? యూదులది కూడా ముందు ఉమ్మతే కదా మన మాదిరి. వాళ్ళు ఏం చేసినారు, కొన్ని గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను పట్టించుకోకోకుండా ప్రజల కోసం కొన్ని హలాల్ హరాం చేయడం జరిగిందనమాట. అందుకని అల్లాహ్ తఆలా చెప్తూ ఉన్నాడు, ఇటువంటి పని ముస్లింలుగా మనం చేయకూడదు. ఇంకా అల్లాహ్ తఆలా అంటున్నాడు, ఉలాయికల్లజీన ఇష్తరవు దలాలత బిల్ హుదా వల అజాబ బిల్ మగ్ఫిరా. అల్లాహు అక్బర్. ఇటువంటి వారే ఎట్లాంటి వాళ్ళంటే వీళ్ళు అల్లజీన ఇష్తరవు దలాలత, వీళ్ళు గుమ్రాహీని కొనుక్కున్నారు. దలాలత్ అపమార్గాన్ని కొనుక్కున్నారు. దేనికి బదులుగా? బిల్ హుదా, సన్మార్గానికి బదులుగా అపమార్గాన్ని కొనుక్కున్నారు. మరియు వాళ్ళ అజాబ బిల్ మగ్ఫిరా, మగ్ఫిరత్కు బదులుగా శిక్షను కొనుక్కున్నారు. ఇటువంటి వాళ్ళు ఏది గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను దాచిపెట్టి ప్రజల మెప్పు కోసం, డబ్బు కోసం వాటిని దాచిపెడుతూ ఉంటారే వాళ్ళు ఈ రోజున పెద్ద పెద్ద పదవులు, పెద్ద పెద్ద గంభీరమైనటువంటి టైటిల్స్తో ఊరేగుతుంటారు. ఆ టైటిల్స్ చూసి ప్రజలందరూ కూడా ఇంత పెద్ద ఆయనేమో ఆయన అని చెప్పేసి అనుకుంటారు. పేరు మధ్యలో చిన్నగా 2 పదాలు ఉంటాయి. మొహమ్మద్ అని చెప్పేసి ఏదో పేరు ఉంటుంది. దాని వెనకాల ఒక 40 తోకలు, దాని తర్వాత ఒక 40 తోకలను చూసి ప్రజలు పెద్దోళ్ళు అనుకుంటారు. కానీ వాస్తవానికి వాళ్ళ పొట్టకు వస్తే ఖురాన్ యొక్క హలాల్ హరాం జ్ఞానం కూడా ఉండదు. అల్లాహ్ తఆలా మనందరినీ కాపాడాలి. ఫమా అస్బరుహుం అలన్నార్, వారు నరకాగ్నిని ఎలా భరిస్తారో, ఎలా సబర్ చేస్తారో అని అల్లాహ్ తఆలా అంటున్నాడు. జాలి చూపించి మరి అడుగుతున్నాడు, ఎలా భరిస్తారో ఏమో, ఇట్లాంటి పనులు చేసి పొట్టాన్ని నింపుకుంటున్నారే, ఖయామత్ రోజున నరకంలో పడేసినప్పుడు ఆ అగ్నిని ఎట్లా భరిస్తారో అని అల్లాహ్ తఆలా చెప్పడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరిగిందంటే జాలిక్, ఈ విధంగా ఎందుకు జరిగిందంటే బి అన్నల్లాహ్ నజ్జలల్ కితాబ బిల్ హక్, అల్లాహ్ సత్యంతో కూడుకున్నటువంటి గ్రంథాన్ని అవతరింపజేయగా, వా ఇన్నల్లజీన ఇఖ్తలఫూ ఫిల్ కితాబి లఫీ షికాకిం బయీద్, ఈ గ్రంథంతో విభేదించేవారు తమ పెడసరి ధోరణిలో బహుదూరం వెళ్ళిపోయారు. అల్లా అవతరింపజేసినటువంటి తర్వాత, ఆ గ్రంథ జ్ఞానం వచ్చిన తర్వాత దాంట్లో మళ్ళీ విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. దాంట్లో అనుమానాలను క్రియేట్ చేసి వాళ్ళు బహుదూరం వెళ్ళిపోయారు. కాబట్టి ఇట్లాంటి పనులు మనం చేయకూడదు. వీళ్ళ గురించే నేను ముందు చెప్పింది. కొంతమంది ఒక మస్జిద్ మింబర్ మీద నేను ఈ విధమైనటువంటి ఏలాన్ చేస్తూ విన్నాను. దైవేతరుల దగ్గర అల్లా పేరుతో జిబా చేసినటువంటి దాన్ని మీరు తినచ్చు అని చెప్పేటువంటి వ్యక్తిని నేను వినడం జరిగింది. ఎక్కడికి పోతారు మీరు? ఏం చచ్చిపోతారా తినకపోతే? అది గ్రంథ జ్ఞానం ఉండదు, పాడుండదు. అదేవిధంగా మనకి ఎంతగా హెచ్చరించినారు మన పెద్దలు అంటే, ఎవరైనా సరే ఒక వలీ పేరుతో కూడా ఏదైనా మీరు జంతువుని జిబా చేస్తున్నారు అంటే అల్లా ప్రసన్నత కోసం, ఆ వలి యొక్క ఈసాలే సవాబ్ కోసం, పేద ప్రజలకు భోజనం తినిపించడం కోసం అనేటువంటి 3 నియతులు కాకోకోకుండా
ఆ యొక్క వలీని మీరు ప్రసన్నం చేసుకోవాలి, లేదా ఆయన దీని ద్వారా మాకు సిఫారసు చేస్తాడు, లేదా మా కష్టాలకు సంబంధించి అల్లాహతాలతో విన్నవిస్తాడు. ఇటువంటి ఏ నియత్ పెట్టుకొని మీరు చేసినా కూడా అది కూడా హరామే అవుతుంది. అది జిబానే కాదు. జిబానే కాదు. మీరు కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే మీరు జిబా చేయాలి. ఈసాల సవాబ్ ఎవరికైనా సమర్పించవచ్చు. అది నీకు నాకైనా కూడా వర్తిస్తుంది. కానీ ప్రసన్నత అనేది, రజా అనేది కేవలం అల్లాహతల యొక్క రాజీ కోసం మాత్రమే జిబా చేయాలా, ఏ పనైనా చేయాలి. ఈ విషయం గుర్తుపెట్టు. దీని తర్వాత ఇంతకుముందు ఖిబ్లా ఆయతులు వచ్చినాయి కదా, యూదులు దానికి సంబంధించి ఎంతో విమర్శలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంకొక ఆయత అల్లాహతల తెలియజేస్తున్నాడు. లైసల్ బిర్రా, పుణ్యం అనేది కాదు. అంతువల్లు ఉజూహకుం ఖిబలల్ మష్రికి వల్ మగ్రిబి, మష్రిక్కో మగ్రిబ్కో మీ ముఖం తిప్పినంత మాత్రాన పుణ్యమేం కాదు. అది అదే పుణ్యం అనుకుంటే మష్రిక్కో మగ్రిబ్కో ముఖం తిప్పడమే పుణ్యం అనుకుంటారు మీరు అని యూదులకు అల్లాహతల చెప్తాడు. ఎందుకంటే అప్పటి వరకు మనం బైతుల్ మక్దిస్ వైపు ముఖం తిప్పుకొని నమాజ్ చేసేవాళ్ళం. అల్లాహతల ఆయతను అవతరింపజేసిన తర్వాత మనము హరం వైపు, మస్జిదే హరం వైపు, కాబతుల్లా వైపు తిరిగి నమాజ్ చేయడం ప్రారంభించాం. దీనికి సంబంధించి ఎంతో డిస్కషన్ ఇంతకుముందు జరిగింది, మనం అంతా చర్చించుకున్నాం. అల్లా ఏమంటున్నాడంటే మష్రిక్ మగ్రిబ్ రెండు నావే, మష్రిక్కు నాదే, మగ్రిబు నాదే, ఎక్కడ తిరగాలని చెప్పే హక్కు నాది. ఇంకొకటి ఏమో అల్లాహతల ఇక్కడ చెప్తానే పాయింట్, అసలు ఈ ముఖం తిప్పడంలోనే పెద్ద పుణ్యం ఉందనుకుంటారా మీరు? పుణ్యం అంటే అదనుకుంటారా? అసలు పుణ్యం అంటే అది కాదు. వాస్తవానికి వలాకిన్నల్ బిర్రా, అసలు పుణ్యం అంటే ఏమిటో తెలుసా మీకు? మన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్, అల్లాను విశ్వసించడం. మీరు అల్లాను విశ్వసించడం. మన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్, మరియు ఆఖిరత్ను విశ్వసించడం, ఆఖిరత్ మీద ఈమాన్ తీసుకురావడం, మరియు వాళ్ళ మలాయిక ఫరిష్టాల మీద విశ్వాసం తేవడం, మరియు వల్ కితాబ్, మరియు గ్రంథాల మీద విశ్వాసం తేవడం, మరియు వన్ నబియీన్, మరియు ప్రవక్తల మీద విశ్వాసం తేవడం. ఇది ముఖ్యంగా పుణ్యం అంటే, అసలు పుణ్యం అంటే ఇది. మరియు వాతల్ మాల అలా హుబ్బిహి, అల్లాహు అక్బర్, మరియు జవిల్ ఖుర్బా వల్ యతామా వల్ మసాకీన వబ్న సబీల్. అల్లా అంటున్నాడు ఇంకా పుణ్యం అంటే ఏమిటి అంటే వాతల్ మాల అలా హుబ్బిహి, దాని ధనం మీద ప్రీతి కలిగి ఉండి, ఇష్టం కలిగి ఉండి, వదులుకోలేకపోతున్నప్పటికీ నిన్నే దాన్ని ఖర్చు పెట్టడం. ఎవరి మీద ఖర్చు పెట్టడం? జవిల్ ఖుర్బా, మన దగ్గరి బంధువుల మీద ఖర్చు పెట్టడం, వాళ్ళు యతామా, అనాథల మీద ఖర్చు పెట్టడం, వాళ్ళు మసాకీన, మరియు పేదల మీద ఖర్చు పెట్టడం, వబ్న సబీల్, ఈ విధంగా దారి తప్పిపోయి ఉంటారే ఇటువంటి వారి కోసం మనం ఖర్చు పెట్టడం, మరియు వస్సాయిలీన ఫిర్ రికాబ్, అదేవిధంగా బానిసలకు, అదేవిధంగా యాచించే వారికి ఇవ్వడం, అదేవిధంగా బానిసలకు విముక్తి కలిగించడానికి ఖర్చు పెట్టడం. ఇది పుణ్యం అంటే. ఫస్ట్ కేటగిరీ ఏం చెప్పినాడు? పుణ్యం అల్లాహతల విశ్వాసం గురించి చెప్పడం జరిగింది. ఎవరికైతే విశ్వాసం లేదో పుణ్యం గురించి మాట్లాడద్దు. ఎవరైతే విశ్వాసం గురించి మాట్లాడుతున్నారో ఆ తర్వాత పుణ్యం యొక్క స్టేజ్ ఏమి? ధనం ఖర్చు పెట్టడం. ఎవరి మీద? నీ వాళ్ళ మీద, తోటి వాళ్ళ మీద, యాచించే వాళ్ళ మీద, అడిగే వాళ్ళ మీద, అడగని పేదవాళ్ళ మీద, దారి తప్పిపోయిన వాళ్ళ మీద. ఇంకా పుణ్యం అంటే ఏమిటో తెలుసా? వఖామస్సలా, నమాజును నెలకొల్పడం, వాత జకా, మరియు జకాతును చెల్లించడం, వల్ మూఫూన బి అహదిహిం ఇజా ఆహదు, మరియు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఇది పుణ్యం అంటే. ఏదో ముఖం ఇట్లా ఇట్లా తిప్పుకోవడం కాదు. ఏదో పోయి ఐదు పూట్ల ప్రజెంట్ వేసుకొని వచ్చినంత మాత్రాన నువ్వేదో పెద్ద ఒలివి కాదు. లేదా కూర్చొని తస్బీ 1 గంట సేపు తిప్పినంత మాత్రాన నువ్వు పవిత్రునివి కాదు. పుణ్యం అంటే ఏమిటి అంటే ఇది అసలైనటువంటి పుణ్యం. విశ్వాసం తర్వాత సంపదను ఖర్చు పెట్టడం, నమాజును ఆచరించడం, జకాతును చెల్లించడం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, మరియు వస్సాబరీన ఫిల్ బాసాయి వద్దర్రాయి, మరియు సహనం వహించడం. దేంట్లో? కష్టకాలంలో మరియు యుద్ధ సమయాల్లో సహనం వహించడం, మరియు వహీనల్ బాస్, సహన స్థైర్యాలను ప్రదర్శించడం. ఇవన్నీ కలిగి ఉన్న వారే ఉలాయికల్లజీన సదకు వ ఉలాయిక హుముల్ ముత్తకూన్, ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వారే సదకు, సత్యవంతులు. ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఉన్నవారే సదకు అవుతారు.
మరియు ఉలాయిక హుముల్ ముత్తఖూన్, ఇటువంటి వారే అల్లాహకు భయపడేటువంటి వాళ్ళు అవుతారు తప్ప కేవలం మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు వీళ్ళు కాదు. కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. అల్లాహతల ఎన్నో విషయాలు మన యొక్క జీవన శైలికి సంబంధించి తెలియజేయడం జరిగింది. ఇంకా జివాకు సంబంధించినటువంటి అనేక మసాయిల్ని ఇన్షా అల్లాహతల మనం మరొక సందర్భంలో బక్రీద్కు ముందర చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అల్లా హలాల్ చేసినటువంటి వస్తువుల్ని మాత్రమే మనం తినాలి. అల్లా హరాం చేసినటువంటి వాటిని మనం నిలుపుకోవాలి, మనం ఆపుకోవాలి. అటువంటి వాటి జోలికి పోకూడదు. ఎవరైతే అల్లా హలాల్ని హలాల్గా, హరాంని హరాంగా భావిస్తున్నాడో అతడు ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నట్లే. దాని మీద కనుక అలా అమలు చేసినట్టయితే అతడు మహా గొప్ప ఆరాధనలు చేసినట్టే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరియు పుణ్యం అంటే కేవలం నమాజులే కాదు, పుణ్యం అంటే కేవలం దానాలే కాదు, పుణ్యం అంటే కేవలం ఈమానే కాదు. ఇవన్నీ కలగలిపి చేసేటువంటి పనులే పుణ్యాన్ని ఆర్జించి పెడతాయనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. మరియు సహనం అన్నింటికీ శిరస్సు వంటిది. ఇది ప్రియప్రవక్త సల్లల్లాహు గారు అన్నారు, ఇస్లామీ దేహం అయితే ఆచరణలు, దాని యొక్క శిరస్సు సహనము అని చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి తల లేకోకుండా నువ్వు ఏ పని చేయలేవు, సహనం లేకోకుండా నువ్వు ఏ పుణ్యాన్ని పొందలేవు. ఎటువంటి దాన్ని కూడా నువ్వు అల్లాహతఆలా వద్ద నుంచి ఆశించలేవు. అల్లాహతఆలాతో దువా చేస్తున్నాను, ఈరోజు చెప్పినటువంటి విషయాలన్నిటి మీద మనం అల్లాహతఆలా మనకు ఆచరించేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహతఆలా ఖురాన్ మరియు ఖురాన్ యొక్క జ్ఞానాన్ని మనం బాగా నేర్చుకొని 10 మందికి తెలియజేసి వాటి యొక్క అర్థంతో పాటు మన యొక్క జీవితంలో ఖురాన్ యొక్క సందేశాన్ని నిలుపుకునే విధంగా అల్లాహతఆలా మనకు అనుగ్రహించుగాక. మరియు అల్లాహ్ యొక్క సందేశాన్ని అందరికీ చేరవేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహతఆలా మనందరికీ స్వర్గంలో చోటును కల్పించుగాక. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వమా అలైనా ఇల్లల్ బలాగుల్ ముబీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి.